भारत राष्ट्र समिति ने 4 मई को तेलंगाना भर में एहतजाज मुनज़्ज़म करते हुए कांग्रेस हुकूमत से मुतालबा किया कि वह इंतखाबात से कबल किए गए वादे के मुताबिक लैंड रेगुलराइजेशन स्कीम यानी LRS पर चार्जेस के बगैर अमल आवरी करे। अहम अपोजिशन पार्टी ने कांग्रेस पर अपने वादे से इनहराफ का इल्ज़ाम आयद करते हुए सरकारी दफातर के रूबरू एहतजाज मुनज़्ज़म किए। अरकान असम्बली और सीनियर कायदीन ने जिला हेडक्वार्टर्स पर एहतजाज की क़यादत करते हुए किसी चार्जेस के बगैर LRS के जरिए प्लॉट्स को बाकायदा बनाने का मुतालबा किया। BRS लीडर और साबिक़ वज़ीर तलसानी श्रीनिवास यादव ने अमीरपेट में हैदराबाद मेट्रोपॉलिटन डेवलपमेंट अथॉरिटी के दफ्तर पर एहतजाज की क़यादत की। ये एहतजाजी प्ले कार्ड्स थामे हुए थे और कांग्रेस हुकूमत के खिलाफ नारेबाजी की जा रही थी। మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు। మీకు అందరికీ తెలుసు LRS విషయంలో మా 10 సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక 25 లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే। బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది। ఒక్క LRSే కాదు, మీకు ఫార్మాసిటీ విషయంలో గాని మెట్రో విషయంలో గాని చాలా అంటే అలవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు। ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేసారు। వీళ్ళు అటు కోర్టులో వేసినటువంటి మీరు ఆగండి, నో LRS నో BRS, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు। ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి। మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు, 31 మార్చి వరకు చేస్తామని చెప్పి